సార్ నమస్తే సార్. సార్ ఇప్పుడున్న పరిస్థితిని చూస్తే విజయవాడలో ఇబ్రహీంపట్నం చూసుకుంటే వరద బాధితులకి మొత్తం మన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు పరామర్శించడం జరుగుతుంది. కాదు అక్కడ ఉన్న బాధితులకి అసలు ఎలా టీడీపీ కూడా ఎలాంటి సహాయం చేస్తుంది? అందరికీ నమస్కారం. వర్షాలు అనేటువంటిది తుఫాన్ పట్టడం మూలంగా కనీ వెలిగేట రీతుల్లో గతంలో ఎప్పుడు కూడా విజయవాడ పట్టణానికి కానీ చుట్టుపక్కల గుంటూరు కానీ చుట్టుపక్కల ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో దాదాపుగా 20 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా కురవనంత వర్షాలు ఒకే రోజు కురవడంతో అక్కడ పూర్తిగా కూడా పొల ప్రాంతాల్లో కానీ కొంచెం మెరుగున్నటువంటి ప్రాంతాల్లో కానీ ప్రజలందరూ కూడా చాలా తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. దానికి రాష్ట్ర యంత్రాంగం అంతా కూడా అక్కడే ఉండి చంద్రబాబు నాయుడు గారు రాత్రి 11 గంటలకు కూడా ఆయన విజయవాడ పట్టణంలో తిరిగిన పరిస్థితి ఉంది. పర్యటిస్తూ మంత్రులు అధికారులు అందరూ కూడా విజయవాడ పట్టణంలో ఉండి మొత్తం ఎక్కడికక్కడ అప్రమత్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వం సహకారం అమిత్ షా గారితో కానీ మోదీ గారితో కానీ మాట్లాడి కావాల్సినటువంటి ఆర్థిక సహకారం కానీ లేదా బెటాలియన్ కానీ హెలికాప్టర్స్ కానీ బోటులు కానీ ఏవైతే అవసరం అన్నీ కూడా ఒక్క గంట కూడా డిలే చేయకోకుండా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా అప్రమత్తం చేసి ఆయన మొత్తంతో కూడా దగ్గరుండి అన్ని కూడా సమీక్షలు చేస్తానని పరిస్థితి చేస్తూ ఉన్నారు. అందరికీ కూడా నిర్ణయించి అందరికీ కూడా పల ప్రాంతాల్లో ఉన్నటువంటి అందరూ కూడా మెరుగైనటువంటి వసతులకి హోటల్స్ కానీ స్కూల్స్లో కానీ మెరుగుైన ప్రాంతాలకు తీసుకొచ్చి వాళ్ళు బస్సు ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా భోజనాలు ఏర్పాటు చేయడంలో కానీ వైద్యపరంగా అన్ని రకాల సౌకర్యం కల్పించడంలో కానీ రైస్ కానీ నిత్యావసర సరుకులు కానీ అన్ని పొడించాడు వంటలు చేసుకునేటువంటి ఇబ్బంది లేకుండా చేస్తూ ఉన్నారు. వంటలు చేసుకునేటువంటి ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ కూడా ఆహార పొట్లాలు అందరూ కూడా ఇతర ప్రాంతాల నుంచి కూడా తీసుకొచ్చి వెళుస్తూ ఉన్నారు. ఇవాళ మన కొవ్వూరు నియోజకవర్గాల నుంచి కూడా కొవ్వూరు మండలం నుంచి 2000, తాళపూడి మండలం నుంచి 2000, చాగల మండలం నుంచి 2000 మహిళా సమైక్య వాళ్ళు మహిళల చేత తయారు చేయించి ఈరోజు మధ్యాహ్నం ఇక్కడి నుంచి 2 గంటలకు నేను కూడా దగ్గరుండి 6000 ప్యాకెట్లు ఈరోజు విజయవాడకు పంపించడం జరిగింది. రేపు మళ్ళీ తిరిగి దాదాపుగా మళ్ళీ ఇంకొక 6000 ప్యాకెట్లు కూడా కొవ్వూరు నియోజకవర్గం నుంచి కూడా మళ్ళీ తయారు చేసి రేపు కూడా విజయవాడకు పంపిస్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడికెక్కడికి అప్రమత్తం అయ్యి ప్రభుత్వం ఎక్కడక్కడ ఒక్కరోజు కూడా 1 గంట కూడా డిలే లేకోకుండా మంత్రులు కానీ అధికారులు కానీ ముఖ్యమంత్రి గారు అయితే అక్కడే శాస్త్రం కూర్చుని ఆయన మొత్తం దగ్గర కూర్చుని మొత్తం పర్యవేక్షణ చేస్తూ రాత్రి 11, 12 గంటలు కూడా ముఖ్యమంత్రి గారు ఎక్కడైతే పలపు ప్రాంతాల్లో ప్రజలందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారో ముంపు ప్రాంతాలన్నీ కూడా పర్యటన చేసిన పరిస్థితి కూడా రాత్రి ముఖ్యమంత్రి గారు చేశారు. పవన్ కళ్యాణ్ గారు కానీ మిగతా మంత్రులు కానీ అధికారులందరూ కూడా అప్రమత్తం అయ్యారు. ఇది అనుకోకుండా వచ్చినటువంటి తుఫాను కాబట్టి ప్రభుత్వ గతంలో ఇటువంటి తుఫాను ఎదుర్కొన్న పరిస్థితి చంద్రబాబు గారు చేశారు. ఉర్దూ తుఫాను కానీ ఇతర తుఫాను కానీ దాన్ని ఛాలెంజ్గా తీసుకుని పనిచేసే సత్తా తెలుగుదేశంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ జనసేన నాయకులు బీజేపీ నాయకులు అందరూ ఉన్నారు. ఖచ్చితంగా విజయవాడలో అందరూ కూడా మకాం పెట్టి ఎప్పటికప్పుడు ప్రజలకు దగ్గరగా ఉండాలి కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. మన నియోజకవర్గం నుంచి కూడా ఆల్రెడీ ఆహార పొట్లాలు ఈరోజు పంపించాం, రేపు కూడా పంపిస్తాం, అవసరం వాళ్ళు ఎల్లుండి కూడా పంపించి అక్కడ ప్రజలు ఆదుకునేటువంటి విషయంలో నియోజకవర్గం తరఫున మా వంతు సహకారం కూడా అందిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. సార్ టీడీపీ అధికారం వస్తే అతివృష్టి లేదా అనావృష్టి అని చెప్పి వైసీపీ నాయకులు అనడం జరుగుతుంది. దీనికి మీరు ఏం కౌంటరిస్తారు? అతివృష్టి అనావృష్టి అనేటువంటి వాడు మూర్ఖులు అంటారు. గడిచినటువంటి 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎన్ని తుఫాన్లు వచ్చినాయి? నువ్వు ఏ తుఫాన్లన్నా ఫేస్ చేసావా? ఏ రైతులన్నా ఆదుకున్నావా? ఏ ప్రజలన్నా నువ్వు ఆదుకున్నావా? చేత కాకుండా తాడేపల్లి సెంటర్లో కూర్చున్నాను. కానీ ఇవాళ పనిచేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల్లో ఉంది. రాత్రి 15 గంటలకి 12 గంటలకి ఆ వయసులో చంద్రబాబు నాయుడు గారు తిరగడం అంటే ఏంటండి? నువ్వు ఎక్కడికన్నా ప్రాంతాలకు వచ్చి తిరిగావా? నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏదైనా సహకారం అందించావా? చేతకాని మాటలు మాట్లాడటం కాదు. ఇక్కడ మేము చేసి చూపిస్తున్నాం. ఆల్రెడీ ఇక్కడ ఇబ్బందులు చూసుకోండి. వాళ్ళు చంద్రబాబు గారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమలో ఎప్పుడు లేనటువంటి వర్షాలు వచ్చింది. తుంగభద్ర ఇవాళ వర్షం వచ్చింది. శ్రీశైలం పూర్తిగా నిండిపోయిన పరిస్థితి ఉంది. విజయవాడ కృష్ణమ్మ బ్యారేజ్ ఏ విధంగా పోగుతుందో మనం చూస్తూ ఉన్నాం. వర్షాలు లేకపోకుండా ఇబ్బంది లేదు. వర్షాలు సబ్సిడీగా వర్షాలు వచ్చినాయి. కాకపోతే కురవలసిన వర్షాలు కానీ కొంచెం అధికంగా తుఫాన్తో వచ్చినటువంటి వర్షాలు కాబట్టి కొంచెం విజయవాడ ఎక్కువ లేని విధంగా ఇబ్బంది పడ్డాం. దాన్ని ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా సరిచేస్తుంది. ప్రజలందరినీ ఆదుకుంటాం. ఎవరికి ఇటువంటి ఇబ్బంది లేకుండా కూడా చూసే బాధ్యత మీకు ఉంది. మాకు ఇటువంటి ఫేస్ చేయటువంటి చంద్రబాబు నాయుడు గారు కొత్త కాదు. గతంలో ఆయన పనిచేసినటువంటి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఆయనకు ఉంది. వాటిని చాలా ప్రాక్టికల్గా ఏ విధంగా చేయాలి ఏంటో చేసి అధికారులందరూ అప్రమత్తం చేసి మంత్రులు అప్రమత్తం చేసి ఆయన కూడా అక్కడ ఉండి దగ్గరుండి పర్యవేక్షణ మీరు చేస్తూ ఉన్నారు. వీడేదో చేతకాక ఏమి చేయలేక
చేసేటువంటి వాళ్ళని చూసి వీళ్ళకి మతిపోయి మాట్లాడే మాటలు తప్ప రెండోది కాదు. ఇక్కడ ఇంత తుఫాను వచ్చిన వ్యవహారం చూస్తుంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పారిపోతూ ఉన్నాడు లండన్కి. అది వాళ్ళకి మాకు ఉన్నటువంటి తేడా. ఓకే.